చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. తిరుమల బ్యాంకుకి రెండు ప్రత్యేకతలు మొదటి నుంచి కూడా ఉంటున్నాయి. మొదటిది, మన దసరా బుల్లోడు అక్కినేని నాగేశ్వరరావు గారు తిరుమల గ్రూప్కి అవినాభావ సంబంధం మొదటి నుంచి ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా నాగేశ్వరరావు గారు లేనిదే తిరుమల గ్రూప్ ఏ కార్యక్రమం కూడా చేపట్టదు. అది వాస్తవం. తిరుమల బ్యాంకు ప్రారంభ రోజు కానీ, తర్వాత జరిగిన కార్యక్రమాల్లో కానీ, తిరుమల మ్యూజిక్ సెంటర్ కార్యక్రమంలో కానీ, ఈనాడు మళ్ళీ తిరుమల బ్యాంకు మళ్ళీ రీలొకేషన్ ఇక్కడ మళ్ళీ స్థాపించడం కూడా వారు మళ్ళీ పాల్గొనడం చాలా ఆనందదాయకం. మనందరూ కూడా ఒక మంచి అవకాశం మళ్ళీ నాగేశ్వరరావు గారిని చూడటం. నాగేశ్వరరావు గారిని చూడటం అంటే వారి సౌందర్యాన్ని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వారు ఆరోగ్యాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఏనాడు కూడా నాగేశ్వరరావు గారు వారు మంచం పట్టారని మాట లేదు. 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు దాటా అనుకుంటారు. 89 త్వరలోనే వారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారని నేను కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి రిజర్వ్ బ్యాంకు రీజనల్ డైరెక్టర్ గారు నాగేశ్వరరావు గారు రావటం, అలాగే మాజీ రీజనల్ డైరెక్టర్ ప్రస్తుతం బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అయిన వారు రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మరి కొంతమంది పాలు పంచుకుంటున్నారు. నేను ఊరికినే దండం పెట్టి రావడానికి కోసం వచ్చానని మీకు మనవి చేస్తూ ఒక విషయాన్ని మాత్రం మీకు మనవి చేసుకున్నాను. ఈనాడు పులి అడవికి వచ్చింది. తిరుమల బ్యాంక్ ఎక్కడో ఉండేది, వాళ్ళ కమాండ్ ఏరియా ఇది మలక్పేట. తిరుమల బ్యాంక్ యొక్క కమాండ్ ఏరియా అంటే వాళ్ళ అడవి. ఈ తిరుమల బ్యాంక్ అనే పులి చంద్రశేఖర్ గారి నాయకత్వంతో చెలరేగి వారు కోరినట్టుగా 50 కోట్లు కాదు 100 కోట్లు టార్గెట్ను త్వరలో డిపాజిట్ ఆటాలని కోరుకుంటూ నా ఆశీస్సులు వారికి అందజేస్తూ, తప్పకుండా మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్ తప్పకుండా వారి వెంట ఉంటుందని, ఈ బ్యాంకు అన్ని విధాలా సహకారపడుతుందని, అలాగే ఈ బ్యాంకు కూడా కస్టమర్కి బాగా సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.